ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న కపుల్ ఉన్నారంటే వాళ్ళు ఆలోచిస్తారు అంటే 1 year 2 years బేబీస్ వద్దు, దాని తర్వాత ట్రై చేద్దాం, మన మ్యారేజ్ లైఫ్ని ఒక 2 years ఎంజాయ్ చేద్దాం అని అంటారు. బట్ చాలామంది అంటారు లేదు వెంటనే కన్సీవ్ అవ్వాలి, లేదంటే లేట్ చేస్తే ప్రెగ్నెన్సీ రావడం కష్టం అంటూ ఉంటారు. సో ఏది కరెక్ట్ ఏజ్ మ్యామ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయడానికి? సో చెప్పలేమమ్మా ఇది, బికాజ్ ఇఫ్ యు ఆర్ హెల్దీ 35కి కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ ఆల్రెడీ ఒబేసిటీ ఉండి ఇప్పుడు చూస్తున్నాం కదా యంగ్ ఏజ్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, అలా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక కొంచెం తొందరగా ప్లాన్ చేసుకోవడమే బెటర్. బట్ దీని గురించి మనం ఎక్కువ డీప్గా వెళ్ళకుండా ఉండడం బెటర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇండివిజువల్ కదా, ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ డెఫినెట్లీ అందుకనే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం, లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఒక డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్తే ఒక బేసిక్ హెల్త్ చెకప్, థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, ఓకే ఓవర్ వెయిట్ ఉన్నావా తక్కువ ఉన్నా, సో హెల్తీగా ఉన్నారనుకోండి కొంచెం డిలే చేసినా ఏం పర్లేదు. హెల్త్ ఇష్యూస్ ఉండి ఆల్రెడీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి అడ్రస్ చేయడానికే మనకు ఒక 1 year పడుతుంది. అవన్నీ ఇష్యూస్ అడ్రస్ చేసి ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకే మ్యామ్, నార్మల్గా ఇది ఒక మిత్తా లేకపోతే నిజమో నాకైతే తెలీదు. నార్మల్గా అంటుంటారు థైరాయిడ్ ఉంది కదా నీకు అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పేసి ఉన్నాయి. బట్ చాలామంది డాక్టర్స్ కూడా థైరాయిడ్ పేషెంట్స్ ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయిన ఆ గుడ్ న్యూస్ని కూడా అప్లోడ్ చేస్తున్నారు ప్రెజెంట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో. సో నిజంగానే థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందా, అసలు కన్సీవే అవ్వరమ్మా? యాక్చువల్గా థైరాయిడ్ ఉంటే ఓవులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే ఎగ్ రిలీజ్ అనేది టైంకి అవ్వదు. బట్ ఇది ఎప్పుడు అవుతుంది అంటే నెగ్లెక్ట్ చేసినప్పుడు. ఫస్ట్ థింగ్ అసలు థైరాయిడ్ ఉంది అని ఎలా తెలుస్తుంది? సో ఇయర్లీ వన్స్ చెకప్స్కి వెళ్ళాలి, లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి, ఇందాక నేను చెప్పినట్టు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఒకసారి చెకప్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా డాక్టర్స్ రాస్తారు. సో థైరాయిడ్ ఉంది అని తెలిసిన తర్వాత కొన్ని కారణాల వల్ల దే డోంట్ వాంట్ టు టేక్ ద మెడిసిన్. నాకు బాగా అయిపోతుంది, నాకు మందు అక్కర్లేదనో, అమ్మో వేసుకుంటే లైఫ్ లాంగ్ వేసుకోవాలనో. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్కి ఇన్సులిన్ ఇస్తున్నామమ్మా, లైఫ్ లాంగ్ ఇస్తాం కదా ఇన్సులిన్. ఎందుకు ఇస్తాము? ఎందుకంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లా. ఇప్పుడు బీపీ పేషెంట్కి బీపీ ట్యాబ్లెట్ వేస్తాం, ఎందుకు? ట్యాబ్లెట్ వేస్తే బీపీ తగ్గుతుంది. అలాగే థైరాయిడ్ కూడా ట్యాబ్లెట్ వేస్తే థైరాయిడ్ తగ్గుతుంది. వేయనప్పుడు, థైరాయిడ్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు, మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ డిఫాల్ట్ అయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ థైరాయిడ్ మెడికేషన్ అండ్ యువర్ థైరాయిడ్ లెవెల్స్ ఆర్ యాజ్ నార్మల్ యాజ్ అనదర్ పర్సన్ హూ ఈజ్ నాట్ టేకింగ్ థైరాయిడ్ మెడికేషన్, అంటే మనకు బ్లడ్ రిపోర్ట్ చూస్తే రెండు సమానం ఉండాలి, ఎవరికి మెడిసిన్ లేని వాళ్ళకి మెడిసిన్ ఉన్న వాళ్ళకి. అలా కనుక మెయింటైన్ చేస్తే ఫర్టిలిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్. మ్యామ్, నార్మల్గా మ్యారీడ్ కపుల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాం అని అంటారు, బట్ మాది హెల్త్ అంతా ఓకే ఉంది, ఇద్దరికి బాగానే ఉంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కావట్లేదు, రీజన్ తెలీదు అని అంటారు. సో మంత్లో అంటే ఏ టైంలో వాళ్ళు ఇంటిమేట్ అయితే ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఎక్కువ హై ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ట్రై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది? సో స్ట్రెస్ ఉండకూడదమ్మా, మెయిన్ థింగ్. ద స్ట్రెస్ ఆఫ్ నాట్ బికమింగ్ ప్రెగ్నెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బ్యారియర్ ఫర్ ప్రెగ్నెన్సీ. ప్రెషర్ అనేది ఫీల్ అవ్వకూడదు, అయ్యో రాలేదే అనేది. ఎస్, ఎక్స్పెక్ట్ చేసాము రాలేదు, బట్ వీ విల్ సీ వాట్ నెక్స్ట్ టు బి డన్ అనే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పీరియడ్స్ రెగ్యులర్ ఉండాలి. కొంచెం ఇర్రెగ్యులర్ అయితే పర్లేదు, ఒక 5-7 days. సో వీళ్ళకి మనం ఏం చేస్తామంటే ఓవులేషన్ ట్రాకింగ్ అంటాం. ఇప్పుడు 28-30 days సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏ ఓవులేషన్ ట్రాకింగ్ అక్కర్లేదు, బికాస్ దేర్ పీరియడ్స్ రెగ్యులర్, సైకిల్స్ రెగ్యులర్ ఉన్నాయి కాబట్టి. ఎగ్ రిలీజ్ కూడా 14th day 15th day అవుతుంది తప్పకుండా. సో 12th to 16th day రోజుకు ఒకసారి లేదా ఆల్టర్నేట్ డే ఒకసారి కలిసి ఉండమని చెప్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫర్టైల్ పీరియడ్, 12th to 16th day ఆఫ్ ద సైకిల్, ప్రొవైడెడ్ యువర్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్. సో కొంచెం ఇర్రెగ్యులర్ 37 days 40 days ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే వీ కాల్ దెమ్ ఫర్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ స్కాన్స్. సో అది 12th day నుంచి స్టార్ట్ చేసి వీ కాల్ దెమ్ ఆల్టర్నేట్ డే. ఆల్టర్నేట్ డే లోపల ఓవంలో, ఓవరీ లోపల ఫాలికల్ అనేది ఫామ్ అయిందా, ఆ తర్వాత అది పెరుగుతుందా, ఎంత ఫ్రీక్వెన్సీలో పెరుగుతుంది, సో ఎప్పుడు అది రప్చర్ అవ్వబోతుంది. సో అమ్మ ఈరోజు నీకు ఓవ్యులేషన్ రెడీగా ఉంది, సో మేబీ టుడే టుమారో యూ విల్ ఓవ్యులేట్. సో నెక్స్ట్ 3 days ఇంటిమేసీ చెప్తాం. సో దీంతో పాటు ప్యారలల్గా హస్బెండ్ కూడా సీమెన్ అనాలిసిస్ చూసుకో, ఎందుకంటే ఈ మధ్య స్మోకింగ్, డ్రింకింగ్, అండ్ దెన్ నైట్ షిఫ్ట్స్, అండ్ దెన్ అవుట్ సైడ్ ఫుడ్, ఇవన్నీ కూడా దే ఆర్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ డిస్రప్ట్ ద నార్మల్ కౌంట్స్ ఆఫ్ ఎ మ్యాన్. సో ఆ సీమెన్ అనాలిసిస్ నార్మల్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఐ హ్యావ్ సీన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక 100 tests ఒక 5-6 మంది డాక్టర్లను మారుస్తారు. ఎవరు? అమ్మాయి. హస్బెండ్కి ఒక టెస్ట్ కూడా ఉండదు.
సో ఆ యాటిట్యూడ్ కూడా మార్చుకోవాలి. ఎస్ మ్యామ్. అమ్మాయికి ఒక టెస్ట్ చేసినప్పుడు అబ్బాయిది కూడా చెక్ చేసుకోవాలి, లేకపోతే వేస్ట్ కదా. ఎన్ని డాక్టర్ కన్సల్టేషన్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అల్ట్రాసౌండ్లు, బ్లడ్ టెస్ట్లు, ఎంత ఖర్చు కదా. సో ఒక సింపుల్ సీమన్ అనాలిసిస్ అబ్బాయికి కూడా చెక్ చేసుకుంటే దెన్ యూ స్టార్ట్ ప్రిస్క్రైబింగ్ మెడికేషనా, స్కాన్సా, ఏం చేద్దాం అనేది యూ కెన్ ప్రొసీడ్. ఎస్ మ్యామ్. ఒక్కొక్కసారి వీళ్ళసి రెసిస్టెన్స్ ఉంటుంది అబ్బాయిలకి, లేదు నాది బాగానే ఉంది నేను తర్వాత చేస్తాను అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మెడిసిన్, స్కాన్స్ ఇవన్నీ చెప్పి, అమ్మ చూడమ్మా 2-3 months టైము, నువ్వు దీంతో నీకు ప్రెగ్నెన్సీ వచ్చేయాలి, 2 monthsలో ఫస్టే యాక్చువల్గా చేయాలి అబ్బాయి టెస్ట్, లేదు చేయించుకోవడానికి అబ్బాయి రెడీ లేదంటే 2 months మెడిసిన్స్ వాడి 2 monthsలో కూడా నీకు రాలేదు ప్రెగ్నెన్సీ అంటే ఖచ్చితంగా అబ్బాయికి చేయించుకోవాలి. ఎస్ ఇంకోటి కొంతమందికి ఇంటిమేసీ ప్రాబ్లమ్స్ చెప్పుకోరు అసలు. ఎస్ మ్యామ్. సో అందుకనే అబ్బాయికి సీమెన్ అనాలిసిస్తో పాటు ఒక ఆండ్రాలజీ చెకప్ అంట. అంటే అబ్బాయికి ఏమైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ, ఎర్లీ ఎజాక్యులేషన్, డిలేడ్ ఎజాక్యులేషన్, అసలు ఆ ఇంటిమేట్ అవుతున్నప్పుడు సీమెన్ అనేది లోపలికి వెళ్తుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది, వాళ్ళే చెప్పాలి. వాళ్ళేమో సిగ్గుపడతారు ఈ చెప్పలేరు. కాబట్టి అబ్బాయికి ఒక ఆండ్రాలజీ కన్సల్టేషన్ అండ్ సీమెన్ అనాలిసిస్, ఇది ఒక బేసిక్గా అది కూడా చేయించుకోవాలి. ఎస్ మ్యామ్. మేము నార్మల్గా అమ్మాయిలు ఇంటిమేట్ అయిపోతారు, నెక్స్ట్ డే ఐపిల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది మేము వాళ్ళకి? ఐపిల్ టాబ్లెట్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. ఫస్ట్ థింగ్ దే కంటైన్ హై అమౌంట్ ఆఫ్ హార్మోన్స్. ఓకే, సో యు ఆర్ ఇట్స్ లైక్ ఇప్పుడు మనకు 21 days ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ మొత్తం ఒకసారి మింగినట్టు అనమాట. ఓకే, ఒక్క టాబ్లెట్ ఐపిల్ వేసుకుంటే. సో ఇట్ హ్యాస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హార్మోన్, పాయింట్ నెంబర్ 1, విచ్ ఇస్ డేంజరస్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ మెన్స్ట్రువల్ సైకిల్ డిస్ట్రప్షన్. అదే కాకుండా కొంతమంది మేము ఐపిల్, ఇంకొకటి పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్, దే కెన్ కాజ్ క్లాట్స్ ఇన్ ద బ్రెయిన్ ఆల్సో. ఓకే, అంటే కొంతమందికి ఆ మెడిసిన్ ఎలా పనిచేయాలో అలా పనిచేసిన తర్వాత వాట్ ఎవర్ వీ టేక్ ఇట్ హ్యాస్ టు గో అవుట్ ఆఫ్ ద బాడీ కదా. ఫుడ్ అయితే మనకు మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది ఏదైనా, కొన్ని మెడిసిన్స్ లివర్లో డీటాక్సిఫై అయ్యి అవ్వాలన్నమాట. సో ఆ ఎంజైమ్స్ వాళ్ళ బాడీలో బై బర్త్ లేనప్పుడు ఆ హై డోస్ ఆఫ్ హార్మోన్ బాడీలో ఉండిపోయి ఇట్ విల్ కాజ్ బ్రెయిన్లో వీనస్ సైనస్ థ్రాంబోసిస్ విచ్ ఆర్ రియలీ ఫేటల్. సో ఒక ఆట కాదమ్మా ఐపిల్స్ వేసుకోవడం, ఏదో ఒకసారి వేసుకున్నారు అంటే ఫైన్, బట్ ఇట్స్ రియలీ అ డేంజరస్ మెడిసిన్. ఈవెన్ ఈ పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్, ఈ ఐపిల్ ఏం అవ్వకపోతే దే విల్ కీప్ ఆన్ టేకింగ్ ఇట్. అయింది అంటే ఇట్ ఈస్ ఎ లైఫ్ రిస్క్ రియలీ. ఎస్ మ్యామ్. మేము చాలామంది అమ్మాయిలు కంప్లైంట్ లైక్ వాళ్ళు నార్మల్ వాటర్ తీసుకుని ఏం తీసుకున్నా కానీ వెజైనా అది డ్రై అయిపోతూ ఉంటుందని చెప్పేసి. సో వెజైనా డ్రై అవ్వడానికి మోస్ట్ కాజెస్ ఏమై ఉండొచ్చు మ్యామ్? సో వెజైనల్ డ్రైనెస్కి ఇందాక నువ్వు చెప్పినట్టు వాటర్ ఇంటేక్ అమ్మ, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆ తర్వాత మంచి జ్యూసీ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్ అవి కూడా తీసుకోవాలి. సెకండ్ థింగ్, ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఫస్ట్ వెజైనల్ డ్రైనెస్ ఉంటుంది. ఓకే, సో ఒక చెకప్ చేయించుకోవాలి, మోస్ట్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. థర్డ్ థింగ్ వచ్చేసి పీహెచ్ ఇంబ్యాలెన్స్, ఇందాక మనం అనుకున్నాం, దానికి కొంచెం పీహెచ్ కరెక్టింగ్ వాషెస్ కూడా ఉంటాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎగ్జామిన్ చేయించుకుంటే మనకు వీటిల్లో ఏది రీజన్ అనేది అర్థమైపోతుంది.